హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రోజు తినే అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీలా కాకుండా సమ్మర్ స్పెషల్ మ్యాంగో బజ్జీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మామిడికాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ బజ్జీ తయారు చేసుకోవడం కోసం 2 పచ్చి మామిడికాయలని తీసుకోవాలి. మామిడికాయలు టెంక లేనివి అయితే మరీ బాగా ఉంటాయి. టెంక ఉన్నా పర్వాలేదు. ఆలు చిప్స్ కట్టర్ ఉంటుంది కదా, దానితో అయినా లేకపోతే చాకుతో అయినా సన్నగా నేను చూపించే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నట్లయితే బజ్జీలు చాలా బాగా వస్తాయి. మరీ దలసరిగా కట్ చేసుకుంటే పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం తీసుకుని మామిడికాయ ముక్కల మీద చల్లుకోవాలి. ఇలా చల్లుకుంటే వాటిలో ఉన్న పులుపు అనేది కొంచెంగా తగ్గుతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలను పక్కన ఉంచుకొని ఇప్పుడు బజ్జీలు చేసుకోవడం కోసం మనం పిండి కలిపి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కేజీ శనగపిండిని వేసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ వామును తీసుకుని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని పిండి అంతా బాగా కలిసేటట్టు నేను చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకున్నట్లయితే పిండి బాగా కలుస్తుంది. మీకు కావాలితే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టించుకున్న మామిడికాయ ముక్కలను తీసుకుని శనగపిండిలో డిప్ చేసుకుని కాగుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. బజ్జీలు ఆయిల్లో వేసుకుంటున్నప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బజ్జీలను వేసుకుని 1 నిమిషం ఫ్రై అయ్యాక స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోన నుండి బాగా ఫ్రై అవుతాయి. బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అటు ఇటు కదుపుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని ఏదైనా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే మిగిలిన బజ్జీలన్నీ లోకి వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని వేసుకోవాలి. అలా మొత్తం అన్ని బజ్జీలను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బజ్జీల్లో స్టఫ్ చేసుకోవడం కోసం చివరిగా 1 గుప్పెడు వేరుశనగగుళ్ళు తీసుకుని ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. పులుపు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పులుపు ఇష్టమైన వాళ్ళకి బజ్జీలు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలా మొత్తం అన్ని బజ్జీలను ఫ్రై చేసుకుని తీసుకున్నాక కొద్దిగా చల్లారాక వీటిలోకి స్టఫ్ చేసుకుందాం. వేరుశనగగుళ్ళను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న క్యారెట్ తురుమును, అలాగే సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా వేరుశనగగుళ్ళు కూడా వేసుకుని కలుపుకోవాలి. నిమ్మకాయ అనేది వేయనవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది. వీటిని బౌల్లో వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని బజ్జీలను మధ్యలోకి కట్ చేసుకుని క్యారెట్ తురుమును బజ్జీల మధ్యలోకి పెట్టి ఇస్తే ఎంతో టేస్టీగా పుల్లగా రా మ్యాంగో బజ్జీలు రెడీ. బజ్జీలను చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి. సమ్మర్లో దొరికే మామిడికాయలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.